మీ బాధలను అందరితో పంచుకోకండి. మీ శాంతి మీ చేతుల్లోనే ఉండాలి. మీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మన బాధలను ఎవరితో పంచుకుంటామో అనేది చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ముగ్గురితో అస్సలు చెప్పొద్దు. మొదటిది, మీ బాధను విన్నట్టు నటించి తరువాత అదే విషయం అందరికీ చెప్పే వాళ్ళతో. రెండవది, మీ బాధలను చిన్నదిగా చేసి అదే ముందులే అని తేలికగా తీసుకునే వ్యక్తితో. మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేని వాళ్ళు మీ బాధలను కూడా అర్థం చేసుకోలేరు. మూడవది, మీ వీక్నెస్ తెలుసుకొని దానిని మీ మీదే ట్రై చేయడం. ఇలాంటి వారు మీ జీవితంలో ఉండడం కన్నా దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రతి మనసుకి ఒక సేఫ్ ప్లేస్ అవసరం. మీ శాంతిని కాపాడుకోండి. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితం అందంగా ఉంటుంది.